హాయ్, మీ చెప్పండి. పేరు? అఖిల. అఖిల. బిగ్ బాస్ చూస్తున్నారా? చూస్తున్నా. ఎలా అనిపిస్తుంది? బాగుంది. ఏ సీజన్ బాగుంది? సీజన్ 4 బాగుంది. సో ఎంటర్టైన్మెంట్ ఏం లేదు. అంటే ఈ సీజన్ బిగ్ బాస్లో ఎంటర్టైన్మెంట్ ఏం బాగాలేదా? లేదు, గొడవలు తప్ప ఏం ఉంటలో. ఓకే, నీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు? శ్రీహాన్. ఎందుకు? ఏమో ఆయన అర్థం చేసుకుంటుండే, గేమ్ మంచిగా ఆడుతున్నాడు, అన్నిట్లో బాగుంటున్నాడు. జస్ట్ ఒకటి మార్చాలి, ఈయన తిట్టడం మర్చిపోవాలి. ఓకే, ఫీమేల్స్లో ఎవరు? ఫీమేల్స్లో హినాయనే ఉంది, గేమ్ మంచిగా ఆడేది, అన్నిట్లో బాగుందామా, ఆమె ఉండాలని అనుకుంటున్నాం లాస్ట్ వరకు. ఒకవేళ కప్ ఇవ్వాలి అనుకుంటే వీళ్ళిద్దరిలో ఎవరికి ఇవ్వచ్చు? శ్రీహాన్కే ఇవ్వచ్చు. రేవంత్ కూడా బాగానే ఆడుతున్నాడు అని చెప్పేసి అంటున్నారు కదా. ఆడుతున్నాడు, బట్ కంటెంట్ ఏం నచ్చుతలే ఆయనది. ఎక్కువ కోపం, అగ్రెషన్ చూపెడుతుండు, లాంగ్వేజ్ బాగుంటలేదని. అంటే ఈ మధ్యలో కొంచెం కోపం తగ్గించుకొని ఆడుతున్నాడు అని చెప్పేసి అంటున్నారు, బాగుంది అని అంటున్నారు. మరి దాని మీద ఏమో మరి అంతా గమనిస్తారు ఆయన. బట్ శ్రీహాన్ గేమ్ మాత్రం బాగుంది, అంతేనా? సో మీరు సపోర్ట్ చేసి ఈయన కూడా బాగుంది, గేమ్ రావాలి కప్ ఎవరికైనా. ఓకే, సూపర్. ఫైమా మరి? ఫైమా తోపు, ఆమెకు చెప్పే అవసరమే లేదు. కాకపోతే ఏంటంటే హౌస్ మేట్స్కి కామెడీ నచ్చట్లేదు, అవసరమా హౌస్లో అని చెప్పేసి వాళ్ళ ఇంటెన్షన్. కామెడీ చేసే టైంలో చేస్తుంది, ఎనీ టైం చేస్తలే కదా. కానీ వాళ్ళకి నచ్చట్లేదు ఆ కామెడీ కూడా. ఆమె ఉండాలి అంతే. వేరే వాళ్ళతో పోల్చుకుంటే ఆమె గేమ్ బాగుంది, ఆమె బాగానే ఆడుతుంది. ఓకే, ఒకవేళ టాప్ 5లో పెట్టాలి అనుకుంటే ఏ కంటెస్టెంట్స్ పెట్టవచ్చు మనం? శ్రీహాన్, ఇనయ, రేవంత్, ఫైమా, గీతూర, అంతే. సో ఫైనల్గా అయితే ఈ 5 మెంబర్స్లో శ్రీహాన్కి మాత్రమే కప్ రావాలని కోరుకో. ఫైమా, శ్రీహాన్, ఇనయ, ఇలా ముగ్గురు ఇట్లా ఎవరికైనా. ఆల్ ద బెస్ట్ టు శ్రీహాన్ అండ్ ఆల్ కంటెస్టెంట్స్. థ్యాంక్ యూ. హాయ్ మేడం. హాయ్ అమ్మ. మీ పేరు? పూర్ణిమ అండి. పూర్ణిమ గారు. బిగ్ బాస్ చూస్తున్నారా? చూస్తున్నాను. ఇప్పుడు 6 సీజన్ ఇది కదా, ఇన్ని సీజన్లో మీకు బెస్ట్ సీజన్ ఏదనిపించింది? ఈ 2 వారాల నుంచి బెస్ట్ అండి. సీజన్స్ అంటే ఇంతకుముందు రాహుల్ వాళ్ళది, అభిజిత్ వాళ్ళది, శివబాలాజీ వాళ్ళది ఇవన్నీ జరిగినాయి కదా. శివబాలాజీ వాళ్ళ ఉన్నది బాగుంది. తర్వాత 4వది అయితే అస్సలు బాగాలేదు. 5వది అసలు చూడలేదు. 6వది చూస్తున్నాం ఇప్పుడు. 6వది బాగుంది. సో మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు? శ్రీహానం. ఎందుకు శ్రీహాన్? ఎందుకు? జెన్యున్గా ఆడుతున్నాడే, పర్ఫెక్ట్గా, కొంచెం న్యాచురల్గా ఉంది. ఇంకా చాలా మంది కంటెస్టెంట్స్ ఉన్నారు. రేవంత్ పర్వాలేదు. గీతు అస్సలు బాగాలేదమ్మా. ఆ స్ట్రాటజీలు ఏమిటో, ఆ ఆటలు ఏంటో, ఆట తీరేంటో అసలు ఏమో అర్థం కావట్లేదు. ఫైమా కామెడీ అసలు బాగాలేదు, అవసరమా హౌస్లో అని చెప్పేసి అని అనుకుంటున్నాను. ఫైమా ఉంటే బాగుంటుందా, వెళ్ళిపోతే బాగుంటుందా? బాగానే ఉంది ఉండడానికి, కాకపోతే ఈ మధ్యనే బాగా ఆట కొంచెం ఇదిగా ఉంది. టాప్ 5లో ఎవరుంటే బాగుంటుంది అనుకుంటున్నాను? టాప్ 5లో శ్రీహాను, రేవంత్, ఫైమా, రోహిత్. సో వీళ్ళుంటే బాగుంటుంది అంటారు. థ్యాంక్ యూ సో మచ్ మేడం. నమస్తే అమ్మ. నమస్తే. మీ పేరు? అనసూయ. అనసూయ అమ్మ. సూపర్. బిగ్ బాస్ చూస్తున్నారు కదా, ఎలా అనిపిస్తుంది మీకు? బాగానే అనిపిస్తుంది. ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు? బాలాదిత్యను ఇప్పుడు కెప్టెన్ శ్రీకాంత్. శ్రీహాన్. సో బాలాదిత్య లేదా శ్రీహాన్ గెలుస్తారు అనుకుంటున్నారా? సో ఎందుకు బాలాదిత్య బాగా ఆడుతున్నాడా? బాగానే ఆడుతున్నాడు, నాకు నచ్చింది. ఆ పిల్లోడు పద్ధతి బాగుంది. కలుపుకొని మాట్లాడుతూ అందరితో బాగుంటున్నాడనా? మరి శ్రీహాన్? అబ్బాయి కూడా పర్వాలా. మిగతా వాళ్ళ అమ్మాయిలు ఎవరు బాగాలేరా? ఉన్నారు కానీ నాకు 2 అబ్బాయిలు నచ్చారు. అమ్మాయిల విషయంలో ఏమో 2 అబ్బాయిలు నచ్చారు, వాళ్ళకి మాత్రమే సపోర్ట్ చేస్తారు, అంతేనా? ఒకవేళ కప్పు గెలవాలి అనుకుంటే బాలాదిత్య గెలిస్తే బాగుంటుందా, శ్రీహాన్ గెలిస్తే బాగుంటుందా? ఇద్దట్లో ఎవరు గెలిచినా పర్వాలా. ఇద్దరిలో ఎవరు గెలిచినా మీరు హ్యాపీ, ఆ రోజు కేక్ కట్ చేసుకుని హ్యాపీగా తినేయచ్చు. హాయ్ తమ్ముడు, నీ పేరు? మోక్షజ్ఞ. మోక్షజ్ఞ. బిగ్ బాస్ చూస్తున్నావా? ఏ కంటెస్టెంట్ ఇష్టం? శ్రీహాన్. శ్రీహాన్. ఎన్ని సీజన్స్ ని చూస్తున్నావు నువ్వు బిగ్ బాస్ని? 4th సీజన్. 4th సీజన్ నుంచా? సో ఏ సీజన్ బెస్ట్ అనిపించింది? నువ్వు చూసే ఈ 3వ సీజన్ నుంచి ఏది బెటర్ ఉంది? 5th బాగుందా? సో ఓకే, శ్రీహాన్ నీ ఫేవరెటా? ఎందుకు? క్యాప్టెన్సీ ఇంకా ఆటంలో బాగుంటుంది. ఓకే, ఇంకా చాలామంది ఉన్నారు కదా కంటెస్టెంట్లు, ఇంకా చాలామంది ఉన్నారు కదా, సో వాళ్ళు ఎందుకు ఇష్టం లేదు? అంటే నాట్ ఎవ్రీ వన్, లైక్ బాలాదిత్య వాళ్ళందరూ కూడా బాగానే ఆడుతున్నారు. లైక్ సమ్ పాయింట్స్ లైక్ గీతు రెచ్చగొట్టడం. ఓకే,
రేవంత్ గేమ్ చాలా అగ్రెసివ్గా ఉంది, కోపంగా ఆడుతున్నాడు అని చెప్పేసి అని అంటున్నారు కదా. సో నువ్వేమైనా అబ్జర్వ్ చేసావా అలా? ఐ డోంట్ థింక్ సో. అంతే, ఓన్లీ శ్రీహాన్ అంతేనా? అంటే అక్కడక్కడ ఏడిపించడం అయ్యి. సో టాప్ 5లో ఉంటే ఎవరు ఉండొచ్చు? బాలాదిత్య, రేవంత్, నీ ఫేవరెట్ శ్రీహాన్ వద్దా? శ్రీహాన్, సో 5 మేబీ 5th పొజిషన్లో రావచ్చు. గీతు రావచ్చు. సో వీలైతే 5 మెంబర్స్ ఉండొచ్చు అని అంటున్నావు. సో 5 గేమ్ ఎలా ఉంది? ఓకే, పర్వాలేదు. కాకపోతే ఏంటంటే కొంచెం కామెడీ ఎక్కువైపోయింది, అవసరమా అన్నట్టు ఆలోచిస్తున్నారు కదా దాంట్లో. సో నువ్వేమంటావు, కామెడీ ఉండాలా వద్దా? కొంచెం ఫన్ ఉండాలి. సో మరి 5 చేస్తుందా? పర్లేదు, బాగానే ఉంది. పర్లేదు. సో బయట బాగా చేసిందా, బిగ్ బాస్లో బాగా చేస్తుందా? బయట యాక్చువల్గా బయట. సో దీనిలో తగ్గిపోయింది కదా కొంచెం. కొంచెం. సో ఫైనల్గానైతే నీ ఫేవరెట్ కంటెస్టెంట్ శ్రీహాన్ కాబట్టి సో నీ ఓట్స్ అన్ని శ్రీహాన్కి వేస్తున్నావు. మా మమ్మీ వస్తుంది. మమ్మీ. ఓకే, నువ్వు మరి? నేనేను నువ్వేవా? ఎందుకు? బట్ షో మాత్రం చూస్తావా? షో చూస్తాం మా మమ్మీతో. ఓకే. నెక్స్ట్ బిగ్ బాస్లోకి నేను ఆలోచిస్తూ నువ్వు వెళ్తావా? ఎందుకు? స్టడీస్. స్టడీస్, మెయిన్ స్టడీస్ ఇంపార్టెంట్ కదా. ఎస్, సూపర్, థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ది బెస్ట్ చెప్తావా శ్రీహాన్కి? ఆల్ ది బెస్ట్ శ్రీహాన్. సూపర్, థ్యాంక్ యూ.